మీరు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా మీరు ఓడిఓపి గురించి తెలుసుకోవాలి. ఓడిఓపి అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. అసలు ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అంటే ఏంటి? దీనివల్ల కొత్త వ్యాపారస్తులు లేదా ఆల్రెడీ నడుస్తున్న వ్యాపారస్తులు కలిగే లాభాలేంటి అనే విషయాలు మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. దిస్ ఈజ్ సత్య గోమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. అసలు ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే లక్ష్యం ఏంటి? అసలు రూరల్ ఎంప్లాయ్మెంట్, రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జనరేట్ చేయడం కోసం, ఆత్మనిర్భర్ భారత్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ని జపనీస్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ నుంచి అడాప్ట్ చేసుకుంది. 2018లో మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశ్లో ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అసలు ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అంటే ఏంటి? మన దేశంలో ఎన్ని జిల్లాలు ఉన్నా జిల్లాకు ఏదో ఒక ప్రోడక్ట్ యొక్క ప్రత్యేకత ఉంటుంది. ఉదాహరణకి పశ్చిమ గోదావరి జిల్లా ఫిష్ మార్కెట్స్ కానీ, ఈస్ట్ గోదావరి కోకోనట్ కానీ, శ్రీకాకుళం క్యాష్యూ నట్స్ అని ఒక్కో జిల్లాకి ఏదో ఒక ప్రోడక్ట్ యొక్క ప్రత్యేకత ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. కానీ దీన్ని గుర్తించడం కోసమే ఈ స్కీమ్ అనేది రావడం జరిగింది. అంటే ప్రత్యేకంగా దీని కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఒక జిల్లా యొక్క పొటెన్షియల్ ఏంటి అంటే, ఒక పశ్చిమ గోదావరి జిల్లా ఫిష్ మార్కెట్కి అడ్డానా? అయితే నిజానికి ఎంత మార్కెట్ ఉంది, ఎంత ప్రొడక్షన్ ఉంది అంటే స్టేట్కి సరిపడగా ప్రొడక్షన్ ఉందా, లేదా బయటికి సప్లై చేయగల ప్రొడక్షన్ కూడా ఉందా? ఉంటే ఎంత ఉంది, తక్కువ ఉంటే కనుక దాన్ని ఎలా పెంచాలి, ఆ ప్రత్యేకమైన ప్రోడక్ట్పై మరింత గ్రోత్ కోసం సహకారం ఎలా అందించాలి అనే ఆలోచన ఈ స్కీమ్ ద్వారా చేయబడుతుంది. రెండో కాంపోనెంట్ గురించి చూసుకుంటే కనుక ఎవరైతే కనుక ఎగ్జిస్టింగ్ బిజినెసెస్ ఉన్నాయో, ఉదాహరణకి మళ్ళీ మనం పశ్చిమ గోదావరి జిల్లా తీసుకుంటే కనుక మనకి కొన్ని ఏరియాలోనే మా ఏరియాలో మాత్రమే చేపలు అనేది వేయడం జరుగుతుంది, చేపల పెంపకం అనేది జరుగుతుంది. సో వీళ్ళందరినీ ఒక క్లస్టర్గా మార్చి లోకల్ మార్కెట్స్ని వీళ్ళకి రీచ్ అయ్యేలాగా అంటే ప్రాపర్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ చూసుకుంటూ, అంతేకాకుండా ఎక్స్పోర్ట్స్ విదేశాలకి ఎలా ఈ ఫిష్ని ఎక్స్పోర్ట్ చేయాలి, దానికి కావాల్సిన ఫార్మాలిటీస్ అంటే దాని కన్సర్న్ మినిస్ట్రీ ఏదైతే ఉందో డీజీఎఫ్టీ లాంటి మినిస్ట్రీస్తో కూడా టైఅప్ చేసి మీ యొక్క జర్నీని అంటే మీ యొక్క ఫిష్ బిజినెస్ జర్నీని చాలా ఈజీ చేసేందుకు ఈ స్కీమ్ అయితే ముందుకు వస్తుంది. ఇది చాలా గుడ్ న్యూస్ కదా. అదేవిధంగా మనం ఈస్ట్ గోదావరి చూసుకుంటే కనుక కోకోనట్ అనేది చాలా డిమాండ్ ఉంది. డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ మనకి డిమాండ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి మనం సప్లై చేస్తూ ఉంటాం. కానీ ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ద్వారా ఎవరైతే కనుక గుర్తింపు పొందుతారో, కొత్తగా స్టార్ట్ చేయని వారికి కూడా గవర్నమెంట్ వారికి సహకరిస్తుంది. ఎందుకంటే మీరు కనుక ఉదాహరణకి ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వారైతే కనుక మీరు కోకోనట్ బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక మిమ్మల్ని కూడా ఈ క్లస్టర్లో యాడ్ చేసి మీకు కూడా ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ద్వారా బెనిఫిట్స్ కలిగేలా గవర్నమెంట్ అయితే చూస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాదు. జనరల్గా మనం బిజినెస్ చేస్తే మన తిప్పలేవో మనమే పడుతూ ఉంటాం సహజంగా. కానీ ఈ స్కీమ్ ద్వారా మీరు ఆ జిల్లాకు చెందిన స్పెసిఫైడ్ ప్రోడక్ట్ మీదే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక లోకల్ మార్కెట్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు జరగాల్సిన సేల్స్ కానీ ఈ కంప్లీట్ బిజినెస్ యాక్టివిటీస్ విషయంలో గవర్నమెంట్ మీకు కూడా ఉంటుంది. సో ఒక్కసారి మీ డిస్ట్రిక్ట్ది ఏ ప్రోడక్ట్, ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే కనుక మీదే డిస్ట్రిక్ట్ మీదే ప్రోడక్ట్ కమెంట్స్లో తెలియపరచండి. అదే ప్రోడక్ట్లో కనుక మీరు బిజినెస్ చేయగల నమ్మకం మీకుంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. జనరల్గా ఒకవేళ కనుక మీకు ఆ ప్రోడక్ట్ మీద ఎటువంటి గ్రిప్ లేదనుకుంటే కనుక వేరే జిల్లాల యొక్క ప్రొడక్ట్స్ని కూడా చూడండి. దేనిలో మీరు చేయగల నమ్మకం మీకుంటే మీరు అక్కడికి షిఫ్ట్ అయ్యి అక్కడ అదే వ్యాపారాన్ని స్టార్ట్ చేసి గవర్నమెంట్ అందించే ఈ యొక్క బెనిఫిట్స్ని అయితే ఖచ్చితంగా పొంది మీరు మీ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతారు. ఇమీడియట్గా మీ డిస్ట్రిక్ట్లో ఏ ప్రోడక్ట్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది అనేది మీరు మన అఫీషియల్ వెబ్సైట్లో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ద్వారా మీ జిల్లా యొక్క ప్రోడక్ట్ అంటే మీరు తెలుసుకోవచ్చు.
వెంటనే తెలుసుకోండి. అదే ప్రోడక్ట్ మీద బిజినెస్ స్టార్ట్ చేయండి. మీరు మీ బిజినెస్ని మరింత స్పీడ్గా తీసుకెళ్ళి సక్సెస్ అవ్వండి. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్య గుమ్మాపు.